హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బాపు బొమ్మ నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కరుగా బంధువులు రావడం, పెళ్లి కబుర్లు మొదలుపెట్టి ఐశ్వర్యం అదృష్టం అంటూ మొదలు పెట్టడం, ఎంత వద్దనుకున్నా పదే పదే అవే మాటలు చెవును పడుతూ విసుగు పుట్టించేస్తున్నాయి. అవన్నీ అయ్యాక ఆఖరున అబ్బాయి కూడా ఈడుజోడుగా బావున్నాడటగా అని ఓ మాట అనడం. వాళ్ల ఉద్దేశంలో అదేమంత ముఖ్యమైన విషయం కాదన్నట్టు ఉంది. ఏదో ఈడుజోడు కూడా కుదిరింది గాని లేకపోతే దీని గురించి అనుకోవలసిన పనేం లేదన్నట్టుగా వాళ్ల మాటల తీరుంది. నాకు మాత్రం అత్తగారింట్లో ఎలా ఉండాల్సి వస్తుందోనన్న ఆదుర్ద తగ్గి అక్కతో మాట్లాడాక అతని గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. ఎంత ఆలోచించినా పెళ్లి చూపుల నాడు నా వేపు చిరునవ్వుతో చూసినట్టుగా కూడా గుర్తు రాలేదు. మళ్ళీ వెంటనే నాలో నేనే నవ్వుకున్నాను. అసలు నేను చూసిందే ఒక సెకను సేపు. అలా చూసి చూడనట్టుగా చూసి వెంటనే చూపులు క్రిందికి వాల్చేశాను. ఆ తర్వాత అతను చూశాడో లేదో నాకెలా తెలుస్తుంది? అది ఎవరినైనా అడిగి తెలుసుకునే విషయమూ కాదు కదా. అతనికేం సంకోచం ఉంటుంది? బాగానే చూసుంటాడు. లేకపోతే నచ్చానని వెంటనే అక్కడే ఎలా చెబుతాడు? నా పెదవుల మీదకు అప్రయత్నంగా చిరునవ్వొచ్చింది. అతని రూపాన్ని ఊహల్లోకి తెచ్చుకోవడానికి వీలే కావడం లేదు. ఇంకోసారి మళ్ళీ చూసుంటే బావుండేది. ఎందుకంత మొహమాట పడ్డానో. అసలు చూసుకోవడానికేగా పెళ్లి చూపులు అంటారు. మరి ఎందుకంత బిడియం? నన్ను నేనే అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు మందలించుకుని ఆ తర్వాత నా ఆలోచనలకు మళ్ళీ నేనే లోలోపల నవ్వుకున్నాను. ఇంకో పెదనాన్నగారు అమ్మాయి సుజాతక్కకి సంవత్సరం నుండి సంబంధాలు చూస్తున్నారు. ఏదీ కుదరలేదు. కట్నాల సమస్యే. నాకంటే 1 సంవత్సరం పెద్ద. అందుకే నాన్న సుజాతకయ్యాక బుల్లమ్మయ్యకి పెళ్లి చెయ్యాలనుకున్నాం అని వాళ్ళకి చెబుతానంటే పెద్దమ్మ పెదనాన్న వీల్లేదని పట్టుబట్టారు. కట్నాల సమస్య లేదంటున్నారు. వాళ్ళంతట వాళ్లే వస్తున్నారు. ఇప్పుడు కాదంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇలాంటి సంబంధం దొరుకుతుందా? ఈ రోజుల్లో ఇది పట్టించుకోవాల్సిన విషయం కానే కాదు. వచ్చే సంవత్సరానికి సుజాతకి ఏదో ఒకటి కుదరకపోదు అంటూ నాన్న వాళ్ళని ఒప్పించారు. సుజాతక్క పెళ్లి చూపుల నాడు కట్నం సమస్య లేకుండా నీకు పెళ్లి ఇట్టే కుదిరిపోయింది. ఎంత అదృష్టమే అంది. నాకెందుకోగాని కొంచెం సిగ్గుగా అనిపించింది. అవును, అక్కకి పెళ్లి కాకుండా నేను ముందుగా చేసుకోవడమేంటి? నాకు తెలియకుండానే తప్పు చేశానని అనిపించింది. అందుకే సంజాయిషిగా చదువుకోవాలనుందంటే వాళ్ళు ఒప్పుకోరని నాన్న నేను అనుకున్నాం. కానీ అదేమిటో ఆ ఊరు నుంచి కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చంటే ఇక ఏం మాట్లాడాలో తెలియక నాన్న సరే అనాల్సొచ్చింది. అయినా అక్క, ఈ పెళ్ళి పిల్లలు బాదరబంది ఎప్పటికైనా తప్పదు. నువ్వు చదువు మానేయకుండా చక్కగా కాలేజీలో చేరి ఉంటే బావుండేది. చక్కగా చదువుకునే జీవితం మళ్ళీ కావాలంటే దొరకదుగా అన్నాను. సరేలే అంటూ అక్క నవ్వింది. నేనైతే పెళ్లి తర్వాత చదువుకోమని వాళ్ళు అడిగితే కుదరదని ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. ఇంకో 2 సంవత్సరాలు చదివితే మాత్రం ఏమవుతుంది? ఉద్యోగమేం రాదుగా. ఆ మాత్రం దానికి చదువు చట్టుబండలు అంటూ హైరాణ దేనికి చెప్పు? మనకి వంట వడ్డన అనేది తప్పదు. దానికోసం ఇంకా ఇంకా చదువుకోవడం అనే తిప్పలు ఎందుకు అనవసరంగా? చదువు పట్ల నీకున్నంత ఇష్టం నాకు మొదటి నుండి లేదు. ఏదో ఇప్పటికి కష్టం మీద లాగించాను. ఇంకా పై ఊరు కూడా వెళ్ళి చదవాలా? నా వల్ల కాదులే. నా పెళ్లితో అమ్మ వాళ్లకు కట్నం సమస్య కూర్చుంది అనే బాధ తప్పించి చదువు అనవసరంగా మానేశాననే బెంగ నాకేం లేదులే. బాబాయి వాళ్లకి ఆ సమస్య లేకపోయింది కదా అని అదృష్టవంతురాలు అని అన్నాలే అంది అక్క. నేను నిట్టూర్చి ఊరుకున్నాను. మనుషుల ఆకారాల్లోనే కాదు, మనస్తత్వాల్లో అభిరుచుల్లో తేడాలుండడం సహజమేగా. నేనేదో ఆలోచనలో పడ్డట్టుగా కూర్చుంటే అమ్మ చూసి దగ్గరగా వచ్చి కూర్చుని ఎందుకే అలా ఉన్నావు అని అడిగింది. వెనకనే నాన్నమ్మ వచ్చి ఇంకో పక్కన కూర్చుని నా భుజం చుట్టూ చెయ్యి వేసి ఏంటమ్మా, అమ్మా నాన్నల్ని విడిచి వెళ్లాలని బెంగ పెట్టుకోలేదు కదా అంది. వాళ్ళిద్దరూ అలా పక్కన కూర్చుని అంత ఆప్యాయంగా అడిగేసరికి అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక ఇద్దరూ ఒక్కసారిగా ఏమిటమ్మలు, ఎందుకే కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావు పిచ్చి తల్లి అన్నారు. అలా ఆదుర్దాగా అడిగేసరికి నాకు దిగులు పెరిగిపోయింది. మిమ్మల్ని వదిలి అక్కడ వాళ్ళింట్లో ఎలా ఉండగలనే అన్నాను. వాళ్ళిళ్ళేంటమ్మా, ఇక నుండి అది నీ ఇల్లే. శకుంతలలా దూరం సంబంధం కాదు. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయవచ్చు. బండి కట్టించుకుని వస్తే ఎంత 2 గంటల ప్రయాణం.
ఎవరో ఒకరు వచ్చి చూసిపోతూనే ఉంటారు. నువ్వో కబురు చెప్తే చాలు, మీ నాన్న వెంటనే వచ్చి నిన్ను వెంటబెట్టుకురారు అంది అమ్మ. అవునమ్మా, శకుంతల అత్తగారు దూరమని చెప్పి పంపించదు గాని నీకలా కాదుగా. దగ్గర ఊర్లోనే అదృష్టం కొద్దీ సంబంధం కుదిరింది. మేం మాత్రం నిన్ను చూడకుండా ఉండగలమా? ఏదో కారణం వెతుక్కుని నిన్ను చూడ్డానికొస్తాంలే, నిన్ను పిలుచుకుని వస్తాం అంది నానమ్మ. శకుంతల అత్తగారి ప్రసక్తి నానమ్మ తేగానే నాకు అక్క మాటలు గుర్తొచ్చి పెదవులపైకి చిన్న నవ్వొచ్చేసింది. హమ్మయ్యా, నవ్వావుగా, ఇక బెంగలేనట్టేనా అంది అమ్మ కూడా నవ్వు మొహంతో. అమ్మలు, అక్కడ అచ్చట్లు ముచ్చట్లతో హాయిగా ఉంటావు. ఇక్కడికి వచ్చినా గాని మా అత్తగారు ఆయన వెంటనే వచ్చేయమన్నారు అంటూ నువ్వే ప్రయాణమైపోతావు. నిజం చెప్పాలంటే నువ్వు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది, కళే ఉండదు. ఎలా ఉండాలా అని మేం దిగులు పడుతున్నాం అంది నానమ్మ. గొంతు కూడా గద్గదమైంది. నేను నానమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాను. శకుంతలక్క మాటల్లోని భావం కూడా అదేగా. అదేంటి, అమ్మాయిలంతా అలా మారిపోతారా? నాకు మళ్లీ నవ్వొచ్చింది. వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు కుదుట పడినట్టుగా నా వైపు కులాసాగా చూశారు. సుగుణమ్మ పిన్నొచ్చింది, నువ్వెక్కడా అని అడిగితే పిలుచుకు వెళ్దామని వచ్చాను అంది అమ్మ. అవును, పెరట్లో వంట వాళ్ల దగ్గర చతికిలబడింది. అప్పుడే వాళ్ళకేవో సూచనలిచ్చేస్తూ పురమాయింపులు మొదలుపెట్టేసింది. ఇక వంటల సంగతి ఎవరూ పట్టించుకోనవసరం లేదు, అన్నీ తానే చూసుకుంటుంది. మనకి ఇదో నిశ్చింత అంది నానమ్మ. నేను లేచి వాళ్ల వెనకే వెళ్ళాను. పిన్ని నన్ను చూస్తూనే నవ్వుమొహంతో, రావే పెళ్ళికూతురా, గదిలో కూర్చుని ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ 4 రోజులు నా పక్కనే ఉండు. రుచిగా శుచిగా వంటలు ఎలా చెయ్యాలో కిటుకులన్నీ నేర్పిస్తాను. ఇంత బాగా చేస్తున్నావు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని మీ అత్తగారు వాళ్ళు అడిగితే నా పేరే చెప్పాలి సుమా అంటూ పెద్దగా నవ్వింది. నేను చిరునవ్వుతో పక్కనే కూర్చుని, విశేషాలేంటి పిన్ని అని యథాలాపంగా అడిగాను. ఏముందే, నీ పెళ్ళి పెద్ద విశేష వార్త అయి కూర్చుంది. ఇంత తొందరగా నువ్వు పెళ్లి కూతురు అయిపోతావని అనుకోలేదే అంటూ మళ్లీ నవ్వింది. పిన్ని మాటిమాటికి నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వుకేనేమో పిన్ని దగ్గర కాసేపు కూర్చుంటే చాలు, మనసు ఆహ్లాదంగా ఉంటుంది. పిన్ని కబుర్లు చెబుతూనే వంట చేస్తున్న వాళ్ల దగ్గరికి తిరుగుతూ ఏమేం వేశారో అడగడమే కాదు, స్వయంగా రుచి చూసి ఉప్పు కారాలు ఇంకా కలపాల్సి ఉంటే చెబుతోంది. మధ్య మధ్యలో నాతో కబుర్లు చెబుతూనే ఉంది. అందరిలాగే పిన్ని కూడా మా అత్త గురించి అదే పాట పాడింది. కానీ ఒక కొత్త మాటను చేర్చింది. కట్నం అడగనందుకు అందరూ ఎంత మంచి మనిషో ఆవిడ అంటున్నారు, కానీ మీ అత్తగారు చాలా తెలివైందే అంది పిన్ని. ఎందుకని కొంచెం ఆశ్చర్యంగా అడిగాను. వాళ్లకే కట్టుకుపోయేంత ఆస్తి ఉందా? ఇంకా కట్నంతో వచ్చే కోడలు కంటే మనలా కుటుంబాల్లో ఒద్దికగా పెరిగి బుద్ధివంతురాలైన అమ్మాయి అయితే చక్కగా కలిసిపోయి పెద్దల పట్ల వినయ విధేయతలతో మెలుగుతుందని ఆలోచించుంటుంది. అలాంటి తెలివైన నిర్ణయం తీసుకుందని అంది పిన్ని. పిన్ని, కట్నాలు ఇవ్వలేని వాళ్ళంతా అనుకువగా ఉంటారా? కట్నాలు తెచ్చిన అమ్మాయిలు పెడసరంగా ప్రవర్తిస్తారా? వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ప్రవర్తన ఉంటుందని నాకు అనిపిస్తోంది అన్నాను నేను. నువ్వన్నది నిజమేనేవ్, కాకపోతే అలా అరుదుగా ఉంటారు. సాధారణంగా జరిగే సంగతి నేను చెప్పాను అంది పిన్ని. అవును, నువ్వన్నది నిజమే పిన్ని, అలాంటి వాళ్ళు అరుదుగానే ఉంటారు అని. నువ్వు వంట చేసినా నీ పర్యవేక్షణలో చేయించినా ఎందుకంత రుచిగా వంటకాలుంటాయో నేను కనిపెట్టేశాగా అంటూ నవ్వాను. ఏంటో చెప్పా కిటుకు పిన్ని అడిగింది. నువ్వు పూర్తిగా వేరే వాళ్లకు వదిలేయకుండా స్వయంగా చూస్తుంటావు. అసలు ఏ పనైనా ఇష్టంగా శ్రద్ధగా చేయడమే విజయ రహస్యం, అవునా అన్నాను. పిన్ని సరదాగా నవ్వి, నిజమే అంటూ ఆప్యాయంగా భుజం చుట్టూ చెయ్యి వేసింది. పెళ్లి 2 రోజుల్లోకి వచ్చేసింది. ముందు వరండాలో కూర్చుని అత్తయ్యలు నాన్న ఏదో మాట్లాడుకుంటుంటే నేను అటు అడుగు వేశాను. బుల్లెమ్మాయి అత్తగారు వాళ్ళు పెళ్లికి ఎక్కువ మంది రారని కబురు చేశారు. వాళ్లకి ఊరంతా బంధువులేనట, పిలిస్తే అంతా వచ్చేస్తారు. అందుకని పిలవటం లేదు. ముఖ్యమైన బంధువులు 20 మందితో వస్తామని అంటున్నారు. మనమేమో ఊరందర్నీ పిలుస్తున్నాం. ఎంతమంది వచ్చినా మాకేం పర్వాలేదు, భోజనాల ఏర్పాట్లు ఘనంగానే చేస్తామని మన జగ్గారావు నారాయణ వెళ్ళి చెప్పినా ఆవిడిది అదే మాట. మీ మీద అంత భారం పెట్టడం సబబు కాదులేండి, మీరు భరించలేరు అన్నారట. అదేమిటి, దగ్గర ఊరేగా, చక్కగా బళ్ళు కట్టించుకుని వస్తారు, భోజనాలు చేసి వెళ్తారు. మనమే ముందుకు వస్తుంటే ఆవిడలా ఎందుకంటున్నారో పెద్దత్త అంది. ఎందుకేమిటి, మనమంటే చిన్నచూపులా ఉంది. కట్నం ఆవిడ అడగలేదు, మనం ఇవ్వడం లేదు. అయినా ఒక్కతే పిల్ల, అన్నయ్యకున్నదంతా దానికే చెందుతుందిగా, అందుకే వాళ్ళు అడగలేదనుకున్నా.
ఎంతమంది వచ్చినా ఘనంగా భోజనాలు పెట్టగలమని మనం చెబుతుంటే వాళ్ళు కాదనడమేంటి? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు భూస్వాములమని దర్పం చూపిస్తున్నారేమో అనిపిస్తోంది. చిన్నత్త కొంచెం కోపంగానే అంది. అమ్మ కూడా అక్కడే ఉంది కాబోలు వెంటనే సమాధానం చెప్పింది. మామూలుగా అయితే కట్నం అడగని వాళ్ళు కూడా లాంఛనాల పేరిట అవి ఇవి ఇవ్వాలంటూ కోరతారు. వీళ్ళేమో తొందరగా లగ్నం కుదిరింది కాబట్టి ఆర్భాటాలు వద్దని ఆ రోజే చెప్పారావిడ. మగపెళ్లివారనేసరికి సమాన స్థాయి వాళ్లనైనా సరే దర్పం ప్రదర్శిస్తారు. అలాంటిది ఇలాంటి భాగ్యవంతులకి ఆ మాత్రం ఉండదా? మనమే మర్యాద చూపిస్తున్నట్టుగా వాళ్ల మాటల్ని మన్నిస్తే సరిపోయేదానికి అనవసర వాదనలెందుకు అని నాకు అనిపిస్తోంది. చిన్నత్త మొహం చిన్నబుచ్చుకుని మౌనంగా ఉండిపోయింది. పెళ్లి సమయంలో ఇలాంటివేవో వస్తూనే ఉంటాయి. మాటకి మాట చెబితే అదో రభసగా మారుతుంది. వాళ్ల మాట ప్రకారమే చేద్దాం. మనకి ఇందులో ఇబ్బందేం లేదు. ఏమంటావమ్మా? నాన్న పెద్దత్తని అడిగాడు. అవునన్నయ్యా, అలాగే చేద్దాం. సర్దుకుపోతేనే సమస్యలు రావు అంది పెద్దత్త. అక్కడితో ఆ సంభాషణ ముగించి అందరూ లేచి పనుల్లో పడ్డారు. నాకేమిటో ఏమీ అర్థం కానట్టుగా అనిపించింది. చిన్నత్త అన్నట్టుగా వాళ్ళు తమ స్థాయి పెద్దదని, లేక మగపెళ్లివారమని తమ మాటే వినాలని అనుకుంటున్నారా? లేక అమ్మ అన్నట్టుగా ఆవిడ మా కష్టం గురించి ఆలోచించి మాట్లాడారా? ఏంటో మరి. పెళ్లిలో ఊరంతా పాలు పంచుకున్నట్టుగా పనులు అందిపుచ్చుకున్నారు. విడిదింటి ఏర్పాట్లలో, పెళ్లితంతులో, భోజనాల వేళ ఎటువంటి లోటు కనిపించకుండా జరిగిందని అందరూ సంబరపడ్డారు. అమ్మానాన్నల మొహాల్లో సంతృప్తి కనిపించింది. కొందరు మాత్రం రకరకాలుగా అనుకోవడం విన్నాను. ఎంత స్థితిమంతులైతే మాత్రం ఆచారాన్ని పాటించకపోవడమేంటి? వాళ్ల హోదాకి తగ్గట్టుగా ఇంకా భారీగా పెళ్లికూతురికి నగలు చీరలు పెట్టాల్సింది పోయి అసలేం పెట్టలేదేంటో. ఆ మాట ఆవిడ ముందే చెప్పిందట్లే, తనవన్నీ కోడలికే కాబట్టి ఇక వేరేగా పెళ్లిలో పెట్టేది లేదని. అవునవును, వాళ్లకి కూడా ఇవి కావాలంటూ ఏమీ అడగలేదటగా. వాళ్ళు అడగకపోయినా వద్దన్నా ఊరుకోలేదు. అన్ని లాంఛనాలు సక్రమంగా బాగానే జరిపించారు కదా. అలా మనం అనుకుంటున్నాం గాని బుల్లెమ్మాయి అత్తగారికి మాత్రం వీళ్లు పెట్టినవేవీ కంటికి ఆననట్లే అనిపించింది. తనకు పెట్టిన చీరల్ని అందుకుని పక్కన పెట్టేసి ఎలా పెదవి విరిచిందో నేను గమనించాగా. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. అది మామూలుగా జరిగేదే. ఆ మాటల్ని నేనేం పట్టించుకోలేదు. వినిపించినా విననట్లే ఉండిపోయాను. అయితే నేను అత్తగారింటికి బయలుదేరే వేళ కలకలం రేగింది. నాతో పాటుగా మా అత్తవారింటికి బయలుదేరడానికి అత్తయ్యలిద్దరూ బట్టలు సర్దుకున్నారు. అప్పుడు అత్తగారు అందరికీ విభ్రాంతి కలిగేలా తన ఉద్దేశాలు వివరించింది. చూడండి, ఇటు 3 నిద్రలు అటు 3 రోజులు అంటూ రాకపోకలన్నీ అనవసరం. అమ్మాయిని ఏకంగా కాపురానికి పంపించేస్తున్నామని అనుకోండి. అమ్మాయిని చూడ్డానికి ఎవరో ఒకరు వచ్చిపోతుంటే బుద్ధిగా కాపురం చేసుకుంటున్న పిల్లకి పుట్టింటి బెంగ రేగుతుంది. అందుకని కుదురుగా ఉండనివ్వండి. అమ్మాయిని పంపించమని మీరు కబుర్లు పంపించను వద్దు. మీకు మా పద్ధతి కొత్తగా కనిపిస్తుందేమో గాని తప్పదు. పెళ్ళయ్యాక అత్తింట్లో అడుగుపెట్టిన నేను మా వాడు కడుపులో పడ్డాక 7వ నెలలోనే పుట్టింటికి ప్రసవానికి వెళ్ళాను. అది వాళ్ల ఆచారమని మా అత్తగారు చెబితే మా వాళ్లు నోరెత్తి అదేమిటని అడగకుండా ఆ మాటను విన్నారు, పాటించారు. అందుకనే మా ఇంటి ఆచారం గురించి మీకిప్పుడు చెప్పాను. నెల తప్పాక నేనే మీకు కబురు చేస్తాను. 5వ నెలలోనో 7వ నెలలోనో వచ్చి తీసుకెళ్దురుగాని. మీ అమ్మాయి గురించి మీరేం ఆలోచించనక్కర్లేదు. అన్నీ మేమే చూసుకుంటాం. ఇక్కడికంటే సుఖంగానే ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండొచ్చు అందావిడ. అమ్మా నాన్న మతిపోయినట్టు విచిత్రంగా చూశారు. అదేమిటన్నట్టుగా అమ్మా నాన్న మాట్లాడబోతే ఇక చెప్పేందుకేమి లేదన్నట్టుగా ఆవిడ మొహం తిప్పుకుని ఒక్క క్షణం తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. పెళ్లి చూపుల రోజున ఆవిడ మాటల్లో కనిపించిన మార్దవం పెళ్లి కాగానే తగ్గిపోయింది. ఆవిడ మాటల్లో దర్పం, అసహనం కనిపించాయి. అమ్మా నాన్న దిక్కుతోచని వాళ్లలా అయిపోయారు. పిడుగుపాటుకి కృంగిపోయినట్టుగా అయిపోయిన వాళ్లనలా చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. కన్నీళ్లు తుడుచుకుంటున్న నా దగ్గరకు శకుంతల, సుజాత వచ్చారు. మళ్లీ వెంటనే వచ్చే పని లేదు కాబట్టి అమ్మ పురమాయించింది అంటూ నా బట్టలు, వస్తువులు సర్దడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో కట్నం వద్దంటూ పెళ్లికి సిద్ధపడేవాళ్ళెవరుంటారే? ఎవరో రెండో పెళ్లివాళ్ళో, వయస్సు మీరిన వాళ్ళో కాకుండా మన బుల్లెమ్మాయి కోసం ఆస్తిపాస్తులు, అందచందాలు ఉన్న అబ్బాయి వెతుక్కుంటూ రావడం ఎంత అదృష్టమో అనుకుంటే ఇప్పుడు ఇదేమిటి? దీని అత్తగారు ఇలాంటి బాంబు వేసింది. అటూ ఇటూ రాకపోకలు కుదరదంటోంది. వింతగా ఉంది కదూ అంది సుజాత. నువ్వూరుకోవే అంటూ శకుంతలక్క కసిరింది. బుల్లెమ్మాయి అసలే బెంబేలెత్తిపోతుంటే నువ్వింకా బెదరగొడతావేంటి? నీకేం తెలుసని? బుల్లెమ్మాయి, నేను చెబుతున్నా విను.
పెళ్ళిళ్లలో ఎన్ని రకాల వాదనలు పట్టుదలలు వస్తుంటాయో పెద్దవాళ్ళని అడిగితే చెబుతారు. ఇలాంటి వాటిని వడ్ల గింజలో బియ్యపు గింజ అనుకుంటారంతా. నీ పెళ్లి సరదాగా సందడిగా బాగానే జరిగిపోయింది. మర్యాదలు సరిగా జరగలేదని అదని ఇదని మగపెళ్లివారేం అనలేదు. అక్క ఇంకా ఏదో చెప్పబోతోంది. సుజాత మధ్యలోనే అడ్డం వచ్చింది. అవునవును, వాళ్ళెవరూ అస్సలు మాట్లాడలేదు. అదేంటోనే, వాళ్ళని చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు నిజంగా వాళ్ళ బంధువులేనంటావా? నువ్వన్నట్టుగా నిష్ఠూరాలేం లేవుగాని ఒక్కరు కూడా నవ్వు మొహంతో కనిపించలేదు. మాటా పలుకు లేకుండా బిగదీసుకున్నట్టుగా కనిపించారు. గుడ్లు అప్పగించి పెళ్లి చూశారు. పెట్టింది తిని లేచారు. ఎందుకంటావు అలా ఉన్నారు? అబ్బా సుజాత, కాసేపు నువ్వు నోరు మూసుకోవే బాబు. కొందరలా కొత్త చోట మొహమాటంగా ఉంటారు. అంత మాత్రానికే వాళ్ళంతా డైలాగులు మర్చిపోయిన రంగస్థల నటుల్లా ఉన్నారంటూ మాట్లాడడం సరైందేనా అంటూ నవ్వేసిందక్క. సుజాత కూడా నవ్వుతూ నా వైపు చూసేసరికి నేను భయాందోళనలు తగ్గించుకుని మామూలుగా కనిపించడానికి ప్రయత్నం చేశాను. శకుంతలక్క నా దగ్గరకొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి మెల్లగా నచ్చ చెబుతున్నట్టుగా అంది. బుల్లెమ్మాయి, మీ అత్తగారి మాటలకు నువ్వేం భయపడకు. 4 రోజులయ్యాక నువ్వు మీ ఆయన్ని కొంచెం గారంగా అడిగి చూడు. అతనే వాళ్ళమ్మకి ఎప్పటిదో ఆచారమంటూ ఇప్పటికీ మనం పాటించడమేంటంటూ నచ్చ చెప్పి నిన్ను వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకొస్తాడు చూడు అంది. మళ్ళీ ఒక్క క్షణం ఆగి గుసగుసలుగా, ఎవరినన్నా మన దారిలోకి తెచ్చుకోవాలంటే ముందు మనం వాళ్ళ దారిలోకి వెళ్లాల్సిందేనని పెద్దవాళ్ళు చెప్పారుగా, అది తెలుసుకో ముందు అంటూ చిన్నగా నవ్వింది. నేను ఆశ్చర్యంగా తన వైపు చూశాను. నిన్నగాక మొన్ననే అక్కకి పెళ్ళయినట్టుగా ఉంది. అప్పుడే ఎంత పెద్దరికం వచ్చేసింది, ఎన్నెన్ని సలహాలు ఇచ్చేస్తోంది అనుకున్నాను. అంతేనంటావా? నిజంగా అలా జరుగుతుందా అన్నట్టుగా అక్క వైపు బేలగా చూశాను. అక్క కళ్లతోనే ధైర్యం చెబుతున్నట్టుగా చిరునవ్వుతో చూసి ఆప్యాయంగా నా చెయ్యి పట్టుకుంది. ఇంతలో అమ్మ అక్కడకు హడావుడిగా వచ్చింది. తను ఏడ్చినట్టుగా మాకు తెలియకూడదని కాబోలు మొహం నీళ్లతో కడుక్కుని వచ్చినట్టుగా కనిపించింది. అవును మరి, ఎవరమైనా బాధను దిగుమింగుకుని సర్దుకుపోవాల్సిందే. చేయగలిగిందేం లేదుగా. అమ్మ తన చేతిలో ఉన్న కవరును నా పెట్టెలో జాగ్రత్తగా పెట్టమని శకుంతలక్కకు చెప్పి నాతో అంది. నీ పెళ్లిలో బంధువులు చదివించిన డబ్బు ఆ కవర్లో ఉంది. అత్తవారింట్లో నీకు డబ్బులు అవసరమే ఉండదనుకో, కాకపోతే దగ్గర ఉంటే మంచిది కదా అని అంతే. మీ అత్తగారి సలహాతో ఏదైనా నగ చేయించుకున్నా బాగానే ఉంటుంది. పెదనాన్న వాళ్ళిచ్చిన బంగారంతో ఇక్కడికొచ్చినప్పుడు ఆలోచించి ఏదైనా చేయించుకోవచ్చులే అంది. అమ్మ మాటల్ని నిరాసక్తంగా విన్నాను. సరేలే, బయలుదేరడానికి ఇంకా అరగంట సమయమే ఉంది. శకుంతల, మీరిద్దరూ దానివన్నీ సర్దుతున్నారుగా, అవతల నేను సిద్ధం చేయాల్సినవి ఉన్నాయి అంటూ అమ్మ హడావిడిగా వెళ్ళిపోయింది. శకుంతల, సుజాత ఇద్దరూ కలిసి 10 నిమిషాల్లో నా బట్టలు అవి అన్నీ సర్దేశారు. నేనొక చిన్న బ్యాగ్లో బాబా ఇచ్చిన పుస్తకాలు 4, ఫ్రేమ్ కట్టిన బాపు బొమ్మని పెట్టుకున్నాను. వాళ్ళిద్దరూ ఏం సర్దారో నాకు సంబంధించిన విషయంలా పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయాను. నా మనసును వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, నిజంగా చాలా నాళ్ల వరకు ఈ ఇంటికి నేను రాలేనా? అయినా ఇదేంటి, పెళ్లితో ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అత్తగారు వాళ్ళు చెప్పిందే జరగాల? నాకేం స్వతంత్రం లేనట్లేనా? అమ్మా నాన్నలు గాని బంధువులు గాని ఎవరు కూడా అలా వీలు కాదని అత్తగారికి ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్లి పేరుతో నాపై సర్వాధికారాలు వాళ్లకు దకలు పడిపోయాయా? మనసంతా దిగులు మేఘం కమ్మేసింది. శకుంతలక్క, ఏంటే బుల్లమ్మాయి, ఎంత చెప్పినా అలా దిగులుగానే ఉంటున్నావు. నువ్వు నన్ను చూశావుగా, పెళ్ళయ్యాక అత్తగారింటికి ఎంత హుషారుగా బయలుదేరి వెళ్ళానో. పెద్దవాళ్లు సంబంధాలు చూడ్డం మొదలుపెట్టినప్పుడే ఇంకో చోటుకి వెళ్ళక తప్పదనే విషయం అర్థమవుతుంది కదా. పెళ్లి రోజున ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటారా అని నేను ఆశ్చర్యపోయాను కూడాను. మాకేమో 1 సంవత్సర కాలం వాళ్ళు వీళ్ళు రావడం, కట్నాల బేరాలు సాగడం ఇవన్నీ జరిగాయి. నీకేమో అనుకోకుండా ఆ మాటలు లేకుండానే హఠాత్తుగా సంబంధం కుదిరిపోవడంతో నువ్వు మానసికంగా సిద్ధపడి లేవు. అందుకే ఇంత దిగులు పడుతున్నావనిపిస్తోంది అంది. అది సరేగాని అక్క, నువ్వు అత్తారింటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ వెంటనే వచ్చేస్తాననే ధీమాతో వెళ్ళావు. అందుకే నీకు దిగులు అనిపించలేదు. నాకేమో అలా కాదుగా. మా అత్తగారి మాటలు విన్నావుగా. ఎప్పటికి వస్తానో నాకేం అర్థం కావడం లేదు అన్నాను. అబ్బా, నీకు చెప్పాను కదే, అలా జరుగుతుందనేం లేదు అని అంటూ అక్క చిరాకు పడింది. సుజాత ఏదో అనబోతూ ఆగిపోయింది. ఎప్పుడేది మాట్లాడాలో తెలీదు, నాకెందుకులే అంటూ నవ్వేసింది. అబ్బా, భలే తెలుసుకున్నావు కదే ఇప్పటికీ. శకుంతలక్క సుజాత భుజం తట్టి నవ్వింది. నాకు నవ్వొచ్చింది. అక్క,
పెదనాన్నల పిల్లలు, తమ్ముళ్ళు, ఇంకా బంధువుల పిల్లలు గుంపుగా వచ్చి చుట్టుముట్టారు. వాళ్ల మాటలు వినడం, ప్రశ్నలకు జవాబులు చెప్పడంతో మనసు కొంచెం తేలికైంది. మేం బండి ఎక్కి బయలుదేరుతున్నప్పుడు మొత్తం అందరూ అక్కడికొచ్చారు. ఒక్క క్షణం అందరి వైపు చూశాను. పెదనాన్నలు, పెద్దమ్మలు, వాళ్ల పిల్లలు, వీళ్ళందర్నీ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కలుస్తుంటాను. కబుర్లు చెప్పుకుంటాం. పెదనాన్నలిద్దరూ అయితే ఎప్పుడు నేను కనిపించినా నా చదువు గురించి అడుగుతుండడం అలవాటు. మన కుటుంబంలో అందరిలోకి బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయగల తెలివితేటలు మన బుల్లమ్మాయికే ఉన్నాయి అని తరచుగా పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు కూడా. ఇప్పుడేమో ఇలా పెళ్ళి అనే బంధంలో చిక్కుకుపోయాను. అయితే చదువు మాత్రం మానక్కర్లేదనే ఆశ ఒక్కటే నాకు ఊపిరందిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అమ్మా నాన్నల వైపు చూడకుండా చూపు తప్పించుకుని అందర్నీ ఒకసారి కలియ చూశాను. అందరికీ వెనకగా నిలబడిన నాన్నమ్మను తడికళ్లతో చూశాను. మా అత్తగారి మాటలకు అభ్యంతరం చెప్పలేదని నా మనసులో అమ్మా నాన్నల మీద కొంచెం కోపం ఉంది. అది గ్రహించినట్టుగా అమ్మ బండి ఎక్కబోతున్న నా దగ్గరకు చటుక్కున వచ్చి చేతులతో చుట్టేసి అమ్మలు అంటూ ఏదో గొణిగింది. నా కోపాన్ని మర్చిపోయి అమ్మని హత్తుకొని ఒక్క క్షణం అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత నాన్నకి, పెదనాన్నకి అందరికీ చేతులు జోడించి వీడ్కోలు తీసుకుని బండి ఎక్కేశాను. బండిలో అత్తగారు, ఆయనగారు ఇద్దరే ఉన్నారు. నేను ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలి వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కుంటున్నానన్నమాట. పెద్ద నదిలో ఇష్టారాజ్యంగా హాయిగా ఈదులాడుతున్న చేపపిల్ల ఇరుకిరుకు చిన్న కాలువలోకి గెంతినట్టుగా నా మనసు విలవిలలాడింది. బండి బయలుదేరింది. 5 నిమిషాలయిందో లేదో మా తెలుగు మాస్టర్ కనిపించగానే బండి నడుపుతున్న అతన్ని, తాత ఒక్క నిమిషం బండి ఆపుతావా? పెద్ద గొంతుతోనే అడిగాను. బండి ఆగింది. చివరన కూర్చున్న నేను ఒక్క గెంతులో కిందికి దిగి నదిలో స్నానం చేసి వస్తున్న మాస్టర్ దగ్గరకు 2 అంగల్లో వెళ్ళి, నేను ఊరికి వెళ్తున్నా మాస్టారు అంటూ వంగి పాదాలకు నమస్కరించాను. నా తల మీద చేయి ఉంచి దీవించి, నువ్వు అదృష్టవంతురాలివమ్మా, నీ చదువుకు పెళ్లి ఆటంకం కాకపోవడం మంచి సంగతి అన్నారు. పెళ్లి నిశ్చయమైన 2 రోజుల తర్వాత స్కూలు మాస్టర్లందరినీ కలిసి పెళ్లి విషయం, ఆ తర్వాత చదువు కొనసాగిస్తాననే సంగతి చెప్పాను. ఇప్పుడు అనుకోకుండా ఈ మాస్టర్ కనిపించడంతో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది. శుభలేఖ ఇచ్చేటప్పుడే మా నాన్న ఊళ్ళో ఉండే కొంతమంది ఉపాధ్యాయులకు బట్టలు, స్వయంపాకం దినుసులు ఇచ్చి వచ్చారు. నేను వెంటనే తిరిగి వచ్చి బండి ఎక్కగానే కదిలింది. ఉత్సాహంగా మెల్లగానే మా అత్తగారికి విషయం చెప్పాను. వారు మాకు తెలుగు చెబుతున్నారు. పాఠం చెబుతూ ఏదైనా పద్యాన్ని రాగయుక్తంగా చదివి అర్థం చెబితే అందరం మైమర్చి వింటాం. అంత బాగా చెబుతారు. ఆయన 2 పూటలా నదిలోనే స్నానం చేసి గుడికి వెళ్ళి మండపంలో 10 నిమిషాలు ధ్యానం చేసి కానీ ఇంటికి వెళ్లరు అని చెప్పాను. మా అత్తగారు చాలా చిరాగ్గా నా వైపు చూసి, ఏంటి ఆయన బికార్లా ఉన్నాడు, మీ బడిపంతులా అంది. నేను విభ్రాంతిగా చూసి అవునన్నట్టుగా తల ఊపాను. బండి మా ఊరి పొలిమేరలు దాటేసింది. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీ ఊళ్ళో కాబట్టి సరిపోయింది కానీ అదే మా ఊర్లో అయితే ఇలాంటి పల్లెటూరి వేషాలు కుదరవు అంది అత్తగారు. పెళ్లి కాగానే అత్తగారి మాటల్లో మార్దవం కొంచెం తగ్గిందనుకున్నాను. ఇక ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని అర్థమైంది. నేను జంకుతూనే, మనం వెళ్తున్నది పల్లెటూరేగా అన్నాను. మా అత్తగారు గుడ్లురిమి చూసింది. అవునుగాని అక్కడ నువ్వు పెద్దింటి కోడలివి, ఇలాంటి అల్లరి వేషాలు కుదరవని చెబుతున్నా. చెప్పిన మాటల్ని వినడం నేర్చుకో. మా పద్ధతుల్నే పాటించాలి. ఎదురు మాట్లాడడం మానే. ఆవిడ మాటల్లో ఏమాత్రం అనునయం లేదు. ఆజ్ఞలా ఉంది ఆ కంఠస్వరం. నాకు తెలియని వాళ్ల పద్ధతుల్ని అంత కఠినంగా చెప్పాలా? గొప్పింటి కోడలైతే గురువుకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలనుకోవడంలో తప్పేముంది? ఎంతటి మహావాళ్లైనా తమకి విద్యను బోధించిన గురువు కనిపిస్తే శిరస్సు వంచి నమస్కరిస్తారు కదా. అలాంటిది నేనెంత గొప్పింటి కోడలైనంత మాత్రాన అందులో సాధించిన ఘనత ఏముంది? ఎంతటి ఘనకార్యాలు సాధించినా గురువుల ముందు చిన్నవాళ్లమేగా. ఇంత చిన్న విషయం ఆవిడకు తెలియదనుకోవాలా? ఎవరూ మాట్లాడకూడదట. సరే, నా సందేహాన్ని నాలోనే ఉంచేశాను. పెదవి విప్పి మాట్లాడకుండా ఉండొచ్చు, కష్టమేం కాదు. కానీ మనసులోకి వచ్చే ఇలాంటి ఆలోచనల్ని ఆపడమెలా? వాళ్లది పల్లెటూరే కదా అని నేనడిగిన ప్రశ్నకి మా అత్తగారు లోలోన పనికిమాలిన తెలివితేటలని గొణుక్కోవడం, ఆయనగారు ముందు వైపుకు చూస్తూ చిన్నగా నవ్వుకోవడం కూడా గమనించాను. ఆ కొద్దిపాటి ప్రయాణంలో ఒక్కసారైనా నా వైపు ఇష్టంగా చూసి కళ్లతోనైనా ప్రేమగా పలకరిస్తాడేమోనని. చిన్నపాటి కుదుపు వచ్చిన ప్రతిసారి తలెత్తి చూస్తూనే ఉన్నా. ఏం లేదు. ఆ నిరీక్షణ ఆ ఇంటికి వెళ్ళాక కూడా ఇంకొన్నాళ్లు కొనసాగింది.
కానీ ఫలించనే లేదు. కొద్ది రోజులు కలిసి ఉన్నా కొత్త వాళ్ల మధ్య కూడా పరిచయం ఏర్పడి స్నేహంగా మారే అవకాశం ఉంటుంది. వైవాహిక బంధం ద్వారా ఆ ఇంట్లో అయితే అడుగు పెట్టానే గాని వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అనుబంధం ఏర్పడలేదు. అత్తగారు పనివాళ్లతో పనుల గురించి ఏదో మాట్లాడుతోంది. నాతో మాట్లాడ్డానికి ఆవిడికి ఏ విషయాలు తోచవు. ఆ ఇంట్లో నాకున్న పరిమితులు, నేను చెయ్యకూడనివి, హితోక్తులు మాత్రమే మాటల్లో దొర్లే విషయాలు. వాళ్ళిద్దరితో నన్ను పరిచయం చేసుకుంటున్నట్టుగా ఎన్నో విషయాలు చెప్పాలనిపిస్తుంది. కుటుంబ సభ్యుల గురించి, స్కూలు, నా స్నేహితులు, ఆటపాటలు, నా ఇష్టాయిష్టాలు, ఇలా అన్నిటి గురించి సరదాగా కబుర్లు చెప్పాలని, అలాగే వాళ్ళ గురించి తెలుసుకోవాలని తహతహ ఉంటుంది. నేనేదైనా చెప్పబోతుంటేనే మొహం చిట్లించి నిరాసక్తంగా చూసే వాళ్ల ముందు ఇక మనసారా మాట్లాడాలనే కోరిక ఎలా నెరవేరుతుంది? అందుకే ఇలా కాగితాలు, కలం ద్వారా నేనే మాట్లాడుకుంటున్నాననిపిస్తోంది. కొందరు మగవాళ్లకు కూడా సంకోచం ఉంటుంది కాబోలు. అందుకే ఆయనగారు చొరవ తీసుకుని మాటలు కలపలేకపోతున్నారేమో అనుకున్నా. ఉదయం పూట స్నానం చేసి చక్కగా తలదువ్వుకుంటూ రెడీ అవుతున్నప్పుడు ఆయననలా చూస్తూ తలుపు దగ్గరే నిలబడి ఉండేదాన్ని. వెళ్ళేటప్పుడైనా నన్ను గమనించి వెళ్ళొస్తానని చెబుతున్నట్టుగా ఒక్కసారైనా నా వైపు చూస్తారేమోననే చిన్న ఆశ నన్ను అలా నిలబెట్టేది. కానీ ఆయన వెనుతిరగకుండానే దువ్వెనని విసిరినట్టుగా గిరవాటేసి ముందు ద్వారం గుండా వరండా గది దాటి వెళ్ళిపోవడం జరిగేది. నేను 2 అడుగులు పరుగు పెట్టినట్టుగా వేసి వీధి గుమ్మం దగ్గర నిలబడి ఉండేదాన్ని. ఒకరోజు రత్తాలు, "ఈ పాటికి అబ్బాయి గోరు పొలానికి కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మీరిక్కడే నిలబడ్డారేటమ్మా" అంది. నేను ఉలిక్కి పడి ఆలోచనల నుండి బయటకొచ్చాను. స్నేహితులతో బలాదూరు తిరుగుతున్నాడని అనుకున్నానే. బాధ్యతగా పొలం పనులు చూసుకుంటున్నారా? మనసులోని భావం గ్రహించినట్టుగా రత్తాలు గుసగుసగా చెప్పింది. పొలంలోనే చిన్న బంగళా లాంటిది కట్టించారు కదమ్మా, అదే అబ్బాయి గారి మకావన్నమాట. దోస్తులు, చెలికత్తే అందరూ అక్కడికే చేరతారు. చేతులు నోరు తిప్పింది. చెలికత్త అంటే? అడగడానికి మనస్కరించక నిర్ఘాంతపోయి నిలబడిపోయాను. 2 క్షణాల్లోనే తేరుకుని లోపలికొచ్చాను. పెళ్లి అనే బంధంతో అతని పట్ల ఏర్పడిన రవ్వంత అనురక్తి కూడా అడుగంటిపోయింది. ఆ తర్వాత మాటల్లో రత్తాలు నాగమ్మ అంది. ఆ రోజు ఆయన కోసం వచ్చిన నాగసుందరిని చూశాను. మా అత్తగారి మాటలతో విషయం నాకు నిర్ధారణ అయింది. ఇలాంటి విషయాల్లోనే అపోహలుంటాయి, పుకార్లు షికార్లు చేస్తాయనే అనుమానం నా మనసులో ఎక్కడో కొద్దిగా ఉంది. కానీ అప్పుడది బహిరంగ రహస్యమని గ్రహించగలిగాను. ఆ విషయం నన్నెందుకనో బాధించలేదు, ఆశ్చర్యానికి గురిచేసిందంతే. దానికి కారణం నా మనసు కాపురం మీద కంటే చదువు మీదే ఎక్కువగా నిమగ్నమై ఉండడం వల్లే అనుకుంటాను. పెళ్లి నిశ్చయమయ్యాక కూడా అతని గురించిన ఆలోచనలు చాలా చాలా తక్కువగాను, ఏ సబ్జెక్టులో స్కూల్ ఫస్ట్ మార్కులు వస్తాయి, ఎందులో తక్కువ వస్తాయి, ఏ కాలేజీలో చేరితే బాగుంటుంది, అలాంటి సలహా సూచనలు అతనిస్తాడా? నా స్నేహితుల్లో ఎంతమంది కాలేజీ చదువుకొస్తారో ఇలాంటి ఆలోచనలే ఎక్కువగా ఉండేవి. మరి ఆ రోజు ఎందుకనో ఆయన ఇంటికి కొంచెం తొందరగానే చేరుకున్నారు. ఏ పని మీద ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అందుకే తనకి కనిపించలేదని కారణం తెలుసుకోవడానికి ఇంటికి వచ్చింది నాగసుందరి. ఎందుకోగాని ఆ మాట ఆయనకు చెప్పి అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే సరదా పుట్టింది. ఆ మాట నేను చెప్పగానే నేను అనుకున్నట్టుగా అతను తడబడలేదు. పైగా చాలా ఆనందంగా, "నిజంగా?" అని అడిగాడు. అవునన్నట్టుగా తల ఊపాను. అతని మొహంలోకి కాంతి వచ్చింది. "నువ్వు చూశావా? ఎలా ఉంది?" అంటూ కళ్ళెగరేశాడు. "మీ అభిరుచికి అద్దం పట్టినట్టుగా ఆ అమ్మాయి అలంకరణ ఉంది." ఏంటో మనసులోని మాటను నిస్సంకోచంగా చెప్పేశాను. "అంటే?" మొహం చిట్లించి చూస్తూ అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. "ఊరంత నోరు" అని అత్తగారన్న మాట ఆ క్షణంలో గుర్తుకొచ్చింది. గయ్యాళితనానికి మారుపేరుగా ఆ మాట వాడుతుంటారు. మరి ఈయనగారు ఏమంటారోనని తెలుసుకోవాలనిపించింది. "బాగా మాట్లాడుతుందా?" యథాలాపంగా అడిగినట్టుగా అన్నాను. "మాటల అవసరమే లేదు" అంటూ పకపక నవ్వాడు. పక్కన నిలబడితే చాలు మల్లెపందిరిలా మత్తెక్కించేస్తోంది. స్వంత వాళ్ల గురించి చెబుతున్నట్టుగా కళ్లలో మెరుపు. నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. "అవును, నువ్వు చూశానంటున్నావు, తనేమో నిన్ను చూడలేదందేంటి?" అని అడిగాడు. అంటే ఎక్కడికో వెళ్ళినవాడు ఇంటికి రావడానికి ముందే ఆ సుందరిని కలిసి వచ్చాడన్నమాట. ఎంత సిగ్గులేనితనం! తప్పు చేస్తూ అదో గొప్ప పని అన్నట్టుగా మాట్లాడ్డం. ఏమాత్రం వెరపు లేనేలేదు. నేను నిర్భయంగానే సమాధానం చెప్పాను. "మీ అమ్మగారు ఎందుకొచ్చావు వెళ్ళంటూ అరుస్తుంటే అభిమానం రోషం లేకుండా వచ్చిందెవరా అని నేను లోపలి గది నుండే చూశాను. నన్ను చూస్తానని అడగడం విన్నాను గాని గబ్బిలాన్ని ఇంతకు ముందు చూసే ఉంటుంది కదా,
మళ్ళీ నన్ను ప్రత్యక్షంగా చూసేదేముందిలే అనుకున్నాను. అవును, మీరు నన్ను పల్లెటూరి గబ్బిలాయిగా పరిచయం చేశారని అంది. గబ్బిలాలు ఎక్కడైనా ఒకలా ఉండవా? పల్లెల్లో పట్టణాల్లో వేరువేరుగా ఉంటాయా? నాకు తెలియక అడుగుతున్నానులేండి. మీరంతా ఈ ఊరు పల్లెటూరు కాదనుకుంటారుగా. ఇదేమైనా మహానగరమా? నిజంగా తెలియనట్టే మొహం అమాయకంగా పెట్టి అడిగానేమో ఆయన గారికి కోపం ఇంతెత్తున వచ్చి ఎగిరిపడినట్టుగా విసురుగా, ఇలాంటి తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నట్టున్నాయి అన్నాడు. నిజమా? క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటానని మా వాళ్ళంతా తెలివైందని పొగుడుతుండేవాళ్ళు. కొంచెం ఎక్కువసేపు చదివితే ఏముంది, మార్కులు వస్తాయి కానీ తెలివితేటలకు సంబంధం ఏం ఉండదనుకుంటూ వాళ్ళ మాటలు నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నమ్ముతున్నా అన్నాను. నా మాట మీద అంత నమ్మకం ఉందా? వ్యంగ్యంగా అన్నాడు. మనల్ని అభిమానించే వాళ్లకు మనలోని మంచి గుణాలు కొంచెమే అయినా గొప్పగా కనిపిస్తాయి. ఇష్టం లేని వాళ్ళు కూడా అదే మాట చెబితే ఖచ్చితంగా నమ్మగలం కదా అన్నాను. నేను రెచ్చగొడుతున్నట్టుగా అనిపించిందేమో. అతని కోపం నషాళానికి అంటినట్టుగా పెద్ద గొంతుతో అరిచాడు. ఎదురు చెప్పడం కాదు, కొంచెం కోపం మొహంలో కనిపించినా మా అమ్మ చెంప చెళ్ళు మనిపించేవాడట మా నాన్న. అత్త ఆడబిడ్డలు మొట్టికాయలు వేసినా కిక్కురుమనేది కాదట. మునుపు పిల్లలకు పెద్దవాళ్ళు అంతలా భయభక్తులు పవిత్ర ధర్మాలు బోధించేవాళ్ళు. మీ వాళ్ళు ఉన్నారు. ఎందుకు? సతీధర్మం అనేది కూడా ఒకటుంది. అది తెలియని వాళ్లకు పతివ్రతా ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉండదనుకుంటాను. సూటిగా అతని వైపు చూస్తూ అన్నాను. ఆ ఇంట్లో అడుగు పెట్టాక అతను నాతో అంతసేపు మాట్లాడడం అనేది అదే మొదటిసారి. అది నా గురించి కాదు, ఆ నాగసుందరి గురించి ఆరా తీస్తూ. ఇంతలా పొగరుమోతులా మాట్లాడినందుకు చెంప పగలగొట్టాలి. ఒకరిని మనసులో పెట్టుకుని మరొక అమ్మాయికి తాళి కట్టి శిక్షించినందుకుగాను 2 చెంపలు గట్టిగా వాయించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. విసురుగా తలుపు లాగి బయటకొచ్చేశాను. ముందు గదిలోని కుర్చీలో కూలబడ్డాను. మా అత్తగారు వచ్చి ఆయనతో ఏమన్నదో ఏమో గాని ఆయన పెద్ద గొంతుతో, వగరు పిందెను చేతిలో పెట్టి దోరకాయను వదులుకోమంటే ఎవరు వింటారు? నీ నిర్వాకం అలాగే ఏడ్చింది అరవడం వినిపించింది. వెంటనే ఆయన విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆ గదిలోకి అడుగు పెట్టాను. నా మంచాన్ని దూరంగా లాక్కుని పక్క మీద వాలాను. కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు. తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. కాసేపటికి ఒంట్లో నుండి వస్తున్నట్టు అనిపించిన సెగలు తగ్గి మనసు కొంచెం నెమ్మదించినట్టు చల్లబడింది. అవమానాలే తప్ప ఆ ఇంట్లో వాళ్ల నుండి ప్రేమాభిమానాలను ఆశించకూడదని అర్థమైంది. అందుకు మనసును సన్నద్ధం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి.